పోలీస్ వ్యవస్థ పోలీసుల రక్షణ లేకపోతే చాలా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. కానీ దాన్ని సాకుగా తీసుకొని అలుసుగా తీసుకొని కొంతమంది పోలీస్ అధికారులు దౌర్జన్యానికి మరి అదేవిధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంటే సామాన్యులు ఎవరైతే రోడ్ల మీద తిరుగుతున్నారో వాళ్ళ మీద దాడులకు పాల్పడడం అనేది చాలా అన్యాయమైన విషయం. అంటే గొప్ప వాళ్ళు ఎవరైనా స్టేషన్లకు వస్తేనో లేదా రోడ్ల మీద పోతా ఉంటే సెల్యూట్ కొట్టి వాళ్ళకి దారిచ్చేటువంటి వ్యవస్థ మరి ఆ ఇబ్బందికరమైన వ్యవస్థని మార్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే న్యాయవాదులకు సంబంధించి మామూలు సామాన్యంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని దయచేసి దారి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. అంబులెన్స్ దారి వెళ్ళండి, అంబులెన్స్ దారి వెళ్ళండి, అంబులెన్స్ దారి వదలండి. అంబులెన్స్ ముందు ఎవరు వస్తా ఉన్నారు సాకుగా. దారుణంగా గాయపరిచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. మరి పబ్లిక్ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి పోలీస్ అధికారులు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన గుండాల్లా మరి ప్రవర్తించకూడదని చెప్పి పదే పదే మరి సోషల్ మీడియాలో అదేవిధంగా న్యాయస్థానాలు ముట్టికాయలు వేసినా కూడా వాళ్ళు దౌర్జన్యపరమైన పద్ధతుల్లో కొద్దిమంది పోలీస్ అధికారులు చాలా దౌర్జన్యకరమైన పద్ధతిలో పోతున్నారు. మరి శ్రీకాంత్ యాదవ్ గారు రూరల్ సీఏగా ఉన్నారు. ఆయనకు మంచి పేరుంది. అయినా సరే మరి షార్ట్ టెంపర్ గా ఒక న్యాయవాది జూనియర్ న్యాయవాది మీద చేంజ్ చేసుకోవడం అనేది చాలా అన్యాయము. దయచేసి మరి పోలీసులకి ఒకటే చెప్తా ఉన్నాం, న్యాయవాదులుగా మేము న్యాయాన్ని రక్షించే వాళ్ళము, మీరు ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి వాళ్ళము, మన మధ్య సమన్వయం ఉండాలా. నేను న్యాయవాదిని అని చెప్పి ఆ అబ్బాయి ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాత కూడా మీరు స్వల్పమైనటువంటి వివాదానికి పెద్ద సమస్యమైనటువంటి విధానం కాదు. గౌతమ్ అనే ఒక జూనియర్ న్యాయవాది మీకు ఐడెంటిటీ కార్డు చూపించాడు, నేను న్యాయవాదిని అని. న్యాయవాది అనే వాడికి ఖచ్చితంగా చట్టం తెలిసి ఉంటుంది, చదువుకుంటాడు కాబట్టి వారి హక్కులు వాడికి తెలుసు. కాబట్టి ప్రశ్నిస్తాడు, నువ్వు నన్ను ఎందుకు అరెస్ట్ చేశావు, నాకెందుకు నోటీస్ ఇవ్వలేదు, నన్ను అరెస్ట్ చేయడం అన్యాయం అంటాడు. అంటే నీ ఇగో దెబ్బతింటుందా? మీరు ఖచ్చితంగా అతన్ని వదిలే లేదా అతనికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. కానీ మరి దారుణంగా న్యాయాన్ని చేయడం అంటే మీ పోలీస్ లాలో మాన్యువల్లో కొట్టమని ఏమన్నా ఇచ్చిందా, లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఏమన్నా కోర్టు చెప్పాయా? దీన్ని చాలా దారుణంగా మీరు చేస్తా ఉన్నారు. దయచేసి అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మరి ఒకటే చెప్తా ఉన్నాం, శ్రీకాంత్ యాదవ్ గారు మీరు ఒక జూనియర్ న్యాయవాదిని పై దాడి చేశారు. మీతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ అతని మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు మేము పెడతాం. మరి కేసు నమోదవుతుంది, ప్రైవేట్ కేసు ఇస్తాం. కానీ అందుకంటే ముందుగా ఎవరైతే చెప్పారో వాళ్ళు వచ్చి బార్కి వచ్చి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇక్కడ మేము ఆందోళన చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు, మా జనరల్ సెక్రటరీ గారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులతో మీరు తక్షణమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి, కదిలే ప్రశ్న లేదు. దయచేసి శ్రీకాంత్ యాదవ్ రావాలి, సీఐ గారు క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత మరి ఎక్స్ప్లెనేషన్ కి సంబంధించి మన తదుపరి చర్యలు ఏదైతే దారుణంగా ప్రవర్తించారో సీఐ గారు కానిస్టేబుల్ కొట్టాలని చెప్తున్నారు. వాళ్ళు దయచేసి వచ్చి వాళ్ళు ఎన్ని కొట్టాల్సి వచ్చింది, మరి కొట్టాల్సింది రైట్ ఉందా లేకపోతే లైసెన్స్ ఇచ్చారా దాన్ని చెప్పాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే ఈ ఆందోళన నిరంతరం ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మరి దీన్ని ఆందోళన కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఇప్పుడు మనం నారాయణ మరి జనరల్ సెక్రటరీ బార్ అసోసియేషన్ మరి మాట్లాడవలసి వచ్చింది. ఈరోజు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. సామాన్యంగా ప్రజలకు ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాము. దయచేసి ప్రజలందరూ సహకరించాలి.
గౌతమ్ రాజుపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. నాట్ ఓన్లీ గౌతమ్ రాజు, ముందు కూడా ఈ సీఏ గారు ఒక లేడీ కమిషనర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా సార్కి వివరించినాము, సార్ ఈ విధంగా న్యాయవాది రెస్క్యూ చేయాలని కూడా ఇంతకు చెప్పినాము. కానీ ఆయన